అనిపిస్తుంది మీరేమో అంత కూల్గా ఉందని చెప్తున్నారు. అదే అండి, ఇట్స్ రియలీ ట్రూ. ఈవెన్ ఐ ఎక్స్పెక్టెడ్ మేబీ దే క్యాన్ బి సమ్ కైండ్ ఆఫ్ రప్చర్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంది, చాలా అట్మాస్ఫియర్. సో అదంతా నిన్నటితో అయిపోయేదాన్ని నాకు తెలిసి అందరూ రాత్రి నిద్రపోయిన తర్వాత రాత్ గై బాత్ గై అని వదిలేశారని నా ప్రగాఢ నమ్మకం. అంటే అంత సాఫ్ట్ అంబియన్స్ ఉంటే కనుక ఎలక్షన్స్ వచ్చేవి కాదు కదా, కాంప్రమైజ్. అదే అండి, ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ఉండే అట్మాస్ఫియర్లో నిన్న మొన్న అవతల మొన్న ఉండుంటే అసలు గొడవలే ఉండేవి కాదు, రప్చరే ఉండేది కాదు. సో ఐ థింక్ ఒక రకంగా మంచిదే కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనివల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను మంచి చేస్తానంటే నేను మంచి చేస్తాను పోటీ పడ్డారు తప్ప రెండు పార్టీలు రెండు ప్యానెల్స్. నాకు మంచి చేసుకోవాలంటే నాకు మంచి చేసుకోవాలని ఇద్దరు అనుకోలేదు. తద్వారా ఈ గొడవ ఇంకా 2 రోజులు ఎక్కువైతే ఇంకా బాగుండేదని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఇంకొక 4 వచ్చేవి, మేము ఇంకో 4 మంచి పనులు చేస్తామనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు దీంట్లో చేస్తానని చెప్పినా శివాజీ అవ్వచ్చు, నరేష్ అవ్వచ్చు, వాళ్ళిద్దరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉండే ఫండ్స్లోంచే చెయ్యాలి, ఆర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వచ్చే ఫండ్స్ ఎక్వైర్ చేసిన వాటిలోంచే చేయాలి. కాబట్టి ఏం చేసినా వాటి మధ్యలో జరుగుతుంది. సో యాజ్ ఐ సెడ్, లోపల ఒకళ్ళ కాలర్ ఒకళ్ళు పుచ్చుకుని నా అని కొట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేసి అందరూ ఉంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. అసలు ఒకళ్ళని చూపించవలసిన దానికన్నా 2 రూపాయలు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. లాంగ్ టైమ్ యూ కమ్ బ్యాక్, ఎటువంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? నేను ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ కాదండి, ఫస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించినప్పుడు ఓపెనింగ్ అప్పుడు ఫౌండర్ మెంబర్లో ఉన్న నేను. మళ్ళీ ఇప్పుడు వస్తే అట్మాస్ఫియర్ ఎప్పుడు ఒకలాగే ఉంటుందండి. అప్పుడు మేము 7 ఉన్నాం, ఇప్పుడు 700 మంది ఉంటారు, 800 మంది 900 మంది. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. కేవలం అబ్సల్యూట్గా నిన్నటి వరకు ఎవరి ప్యానెల్ వాళ్ళు గెలవడానికి తెలుసో తెలియకో ఒక చిన్న రప్చర్ చేశారు. దట్స్ ఇట్. ఐ డోంట్ థింక్, నన్ను నమ్మండి, యాక్చువల్లీ అందరూ ఫూల్స్ అయిపోతారు ఇప్పుడు. ఎందుకంటే ఎవరు ఈ ప్యానెల్ గెలిస్తే ఇంకో ప్యానెల్ ఐ థింక్ ఐఎమ్ వెరీ షూర్ దే విల్ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అంటే మేము బాగు చేస్తామనేది జరుగుతుంది అంటున్నారు కదా, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈసారి ఈ టర్మ్లో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అని మీరు చెప్తున్నారా? అసలు టోటల్గా నేను ప్యానెల్ పెట్టి నేను కనుక ప్రెసిడెంట్గా నుంచి ఉంటే టోటల్గా ఇంకా బాగా జరుగుతుంది అని నా ప్రగాఢ నమ్మకం. అలాగే నేను ఎలా అనుకుంటున్నానో ఎవ్రీబడి థింక్స్ ద సేమ్. సో ఎవరికి వాళ్ళు ప్యానెల్ వాళ్ళు మంచి చేస్తారు. ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరికి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేదు, అసోసియేషన్ ఇంట్రెస్ట్ ఇది. సో లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్, అవన్నీ పనికిరావు. ఎవరు సపోర్ట్ చేసినా, ఏ క్యాంప్ సపోర్ట్ చేసినా 100% ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ ష్యూర్ దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. నేను డెసిషన్ తీసుకునే బయలుదేరాను ఓటు ఎవరికి వేయాలో. సో అలాగే అందరూ డెసిషన్ తీసుకునే బయలుదేరుతారు. అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు కదా అని ఒక ప్యానల్కి, ధర్మేంద్ర గారు చెప్పారు కానీ ఇంకో ప్యానల్కి ఎవడు వేయడండి. ఎవరి డెసిషన్ వాడితే. అండ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఇండివిజువల్గా జరుగుతాయి తప్ప ఇట్ విల్ నెవర్ హ్యాపన్ ఆన్ మేనిఫెస్టోస్. ఇది నా ఉద్దేశం. నాకు రాజశేఖరో లేకపోతే మన జీవితో లేకపోతే నాకు శివాజీ రాజను శ్రీకాంత్ నచ్చాలి. తద్వారా ఆ ఇండివిజువల్ స్ట్రెంత్ మీద, లేకపోతే మీరే చూడండి జనరల్ ఎలక్షన్స్లో స్ట్రాంగ్ ఎమ్మెల్యే నుంచో పెట్టాలంటారు. మరి పార్టీ మేనిఫెస్టోస్ బాగుంటే మీరు నేను నుంచోచ్చుగా, క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఐ థింక్ ఈవెన్ ఐ బిలీవ్ Shivaji and Naresh both are trying to do their best. So I think that's what. అంటే ఈ టైంలో మా ఎలా ఉండబోతుంది ఇంత టఫ్ కాంపిటీషన్లో, టఫ్ ఫైట్? డెఫినెట్గా అండి, డెఫినెట్గా టఫ్. ఇప్పుడు ఎవడు గెలిచాడో వాడు చచ్చాడే. ఎందుకంటే ఇప్పటి వరకు మామూలుగా మాలో మాకే ఉంది, ఇప్పుడు మీ అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మీ ఒక రకంగా ఏంటంటే మంచి జరిగిందండి, చాలా మంచి జరిగింది రప్చర్ జరగటం. ఎందుకంటే ఇప్పుడు మీ అందరి దృష్టి కూడా మా అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవడు గెలిచాడో యాక్చువల్లీ వాడికి కష్టం అండి. ఇప్పుడు మామూలుగా చెప్తారు కదండి, ఫ్లాప్ వస్తే హీరోకి పర్లేదండి, హిట్ వస్తే ప్రాబ్లము. ఎందుకంటే ఇంకోటి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాం కదా. అలాగే ఇప్పుడు గెలిచిన వాడికి ఖచ్చితంగా ఇట్ విల్ బీ అ డిఫికల్ట్ టాస్క్ దెన్ లాస్ట్ టైం. థ్యాంక్ యూ అండి, బాయ్. ఈసారి ఎవరు పోటీ చేసినా ఎవరు గెలిచినా ఈసారి మా నుంచి